రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డిఆర్ఎంగా పనిచేస్తున్న సౌరవ్ ప్రసాద్ ఓ కాంట్రాక్ట్ నుంచి లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరవ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి 25 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విశాఖలోని డిఆర్ఎం బంగ్లాలో సిబిఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన 2 బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. లంచం తీసుకుంటుండగా దొరికిపోయిన డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్. థ్యాంక్ యూ రవి. విశాఖ డిఆర్ఎం సౌరవ్ సిబిఐకి రెడ్ హ్యాండ్ గా దొరికారు. ముంబైలో కాంట్రాక్టర్ పనిమైన ఏదైతే ఒక లంచం తీసుకుంటూ 25 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులు సౌరవ్ అయితే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు అయితే విశాఖపట్నానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారుల సహాయంతో అయితే విశాఖ డిఆర్ఎం ఆఫీసులో అయితే సోదాలు నిర్వహించారు. అయితే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సౌరవ్ ఇప్పటికొచ్చి కూడా 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఎటువంటి లంచాలు తీసుకున్నారంటూ కూడా సిబిఐ అధికారులు ఆరాధీసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ముంబైలో ఈ యొక్క సౌరవ్ అనే వ్యక్తి డిఆర్ఎం సౌరవ్ అయితే రెడ్ హ్యాండ్ గా 25 లక్షలు లంచం తీసుకుంటుండగా సిబిఐకి ముందస్తు సమాచారం మేరకు అయితే సౌరవ్ కి అయితే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కాంట్రాక్ట్ రైల్వే కాంట్రాక్ట్ పని ఏదైతే రైల్వే కాంట్రాక్ట్స్ ఉంటాయో దాని విషయంలో అయితే ఒక కాంట్రాక్టర్ దగ్గర ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి కాంట్రాక్టర్ వెళ్ళడం జరిగింది ముంబైకి. ముంబైలో అయితే సౌరవ్ ఇంట్లో అయితే రెడ్ హ్యాండ్ గా 25 లక్షలు డబ్బులు తీసుకుంటుండగా అయితే డిఆర్ఎం సౌరవ్ అయితే పట్టుకోవడం జరిగింది. అయితే విశాఖపట్నంలో డిఆర్ఎం ఆఫీస్ లో నిన్న రాత్రి నుంచి కూడా సిబిఐ అధికారులు సోదాలు చేసే పరిస్థితి కనబడింది. సోదాలు చేసిన నేపథ్యంలో కూడా సౌరవ్ ఇక్కడ లేకపోవడంతో కూడా సిబిఐ అధికారులు ఇక్కడ ఉన్న ఏవైతే ఫైల్స్ అన్ని ఉన్నాయో డిఆర్ఎం ఆఫీస్ లో సౌరవ్ సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే సౌరవ్ అయితే సిబిఐ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా సిబిఐ అధికారులు అయితే విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి లంచాలు ఎన్ని రోజుల నుంచి సౌరవ్ తీసుకుంటున్నారంటూ కూడా డిఆర్ఎం సౌరవ్ పైన అయితే సిబిఐ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ కూడా విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.